నమస్తే సార్. నమస్తేనమ్మా. బిగ్ బాస్ ఎలా ఉందంటారు ఈ సీజన్? మా బిగ్ బాస్ గురించి చెప్పాలంటే బిగ్ బాస్కి హెడ్ అక్కినేని నాగార్జున, కరెక్టా? కానీ ఈ విషయము మీరు పబ్లిక్ చేయాల్సి వస్తుంది. ఒక పక్క హైడ్రా టెన్షన్ ఇన్కన్వెన్స్ కూల్చేసినారు. మీరు ఇది వేయండి, మీకు హైలైట్ అవుతుంది. నాగార్జున కూడా చూస్తారు. హైడ్రా కూల్చి యూట్యూబ్లో ఏమని చెప్తా ఉంటారు, నాగార్జున ఆయన ఇన్కన్వెన్స్ కూల్చిన తర్వాత 1000 కోట్ల నష్టం వచ్చింది, ఎట్లా తట్టుకుంటారు, ఎట్లా తడుచుకుంటారు, అదేంది ఇదేంది, అట్ట సంపాదించినాడు ఇట్ట సంపాదించినాడు అని ఆయన మీద ఎన్నో ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రచారాలు చేస్తూ ఉంటే ఇదంతా చూసి మా ఇంట్లో మా భార్య, మా కోడలు, మా పిల్లలు, అక్కలో పక్కలో బిగ్ బాస్ గురించి, బిగ్ బాస్ వస్తే నా కోడలు ఏ పని చేయదు. అందులో వేరే నేను ఇంటికి వస్తానే మా మామయ్య వస్తే బిగ్ బాస్ డిస్టర్బ్ అవుతుంది అంటారు. ఆ బిగ్ బాస్ ముగించుకొని నేను ఇంటికి వెళ్ళేవాడిని. అంత హైలైట్ అయింది నాగార్జున. ఇంత బిగ్ బాస్లో ఆయన వాళ్ళు పెద్ద ఫ్యామిలీ. నాగార్జున గారు వింటా ఉండారా మీరు? మీ దగ్గర డబ్బు ఉంటుంది, మీకు మాలాంటి ఫ్యాన్స్ ఇంతమంది ఉండారని మీరు తెలుసుకోండి. యువ సమ్రాట్ నాగార్జున గారు, మీ తండ్రి మహాన్ నాయకుడు. ఈ హైదరాబాద్ భాగ్యనగరం ఈరోజు ఒక మీ లెవెల్లో మీ తండ్రి ఏది ఆశించినోడు కాదు, ఒక రాజకీయం కావాలని. ఆయన అనుకొని ఉంటే ఎన్టీ రామారావు పిలిచినారు ఆయన్ని, రా మనం రాజకీయం చేద్దామంటే. మీ తండ్రి గారు ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఆయన డబ్బు, ఆస్తి, అంతస్తు, అధికారము చూసినోడు కాదు. ఒక దేవదాస్తోనే ఆయన నటనతో చూపించినాడు. ఆయనకు పుట్టిన కొడుకు మీరు నాగార్జున. మీరు కూడా చాలా గొప్ప వ్యక్తి నాగార్జున గారు. నాగార్జున గారి కోసమే చూస్తున్నారంటారా బిగ్ బాస్? ఏమ్మా నాగార్జున అంటే ఏమనుకోండి అమ్మా, శనివారం ఆదివారం యువ సామ్రాట్ ఆయన సీరియల్ వస్తా అంటే పడి 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 ఆ టీవీలు కాడ ఎప్పుడెప్పుడు రాత్రి 9 గంటలు అయితే చాలు పడి 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 చూస్తూ ఉంటారు. అది వేరే. ఆయన ఏం సన్ యాక్టరా? బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరున్నారో తెలుసా హౌస్ లో? అమ్మా అదే నేను ఇక్కడ వస్తాను, నేను పక్క నాగార్జున ఫ్యాన్స్. నేను ఇంత మాట్లాడకూడదు. ఆయన ఒక శివ, ఒక గీతాంజలి నటుడు, ఈజ్ ఎవర్ గ్రీన్. అనిల్ కపూర్ కూడా ఏం చేయలేడు ఈయన ముందు. అటువంటి హైట్, వెయిట్, స్టైల్ మా నాగార్జున. ఆయన్ని చూస్తే ఇతను మన టాలీవుడ్ కాదు, హాలీవుడ్ యాక్టర్. అంత పర్సనాలిటీ, అంత స్టైల్. ఆయన వచ్చి బిగ్ బాస్ చేస్తాడు అంటే అది చూడాలన్నా లేదా? అది చూడకపోతే వ్యర్థము మనము తెలుగు వాళ్ళుగా ఉండి. అందుకు ఒక విషయం చెప్తాను. ఎంత ఇదా ఒక నిమిషం తీసుకోయా. ఈ ఇంపార్టెంట్ నాగార్జునకి చెప్తాను. ఈ ఇన్కన్వెన్షన్ కూల్చినా కూడా, పబ్లిక్ ఏదేదో అంటున్నా కూడా, ఆయనలో ఇంత కూడా టెన్షన్ లేకుండా బిగ్ బాస్ లో వచ్చే ఒక స్టిల్ ఇస్తాడు, ఒక స్టైల్ చేస్తాడు. ఇదే మీరు నిజంగా ఇది తీసుంటే మీరు నిజంగా నాగార్జున చూడాలా. ఇంత కూడా ఆయన కించత్ పడకుండా, అధైర్య పడకుండా, బిగ్ బాస్ లో నా కోట్లు పోయినాయి, నా లక్షలు పోయినాయి అనుకోకుండా బిగ్ బాస్ ని ఆనందంగా న్యాచురల్ పర్సనల్ గా ఇంకోటి అయితే అంత జరిగినా కూడా ఈ బిగ్ బాస్ ఇంతటితో బంద్ అయిపోతుంది. ఈయన చేయలేడు, ఈయన భయపడినాడు, భీత అయిపోయినాడు, ఇంక బిగ్ బాస్ రాదనుకున్నారు. కానీ అతను వచ్చే యువ సామ్రాట్ అంటే ఏమనుకున్నావు? అక్కినేని నాగార్జున అంటే ఈజ్ ఏ జెంటిల్మెన్, డిసిప్లైన్. వాళ్ళ తండ్రి, ఆయన వాళ్ళంతా ఒక లెవెల్లో వచ్చిన వాళ్ళు. అందుకని ఈ బిగ్ బాస్ ఈసారి తీసింది చాలా బీ కేర్ఫుల్ గా తీయండి సార్. కొన్ని ఉంటాయి సినిమా అన్న తర్వాత, కొన్ని మాటలు వస్తాయి, కొన్ని ఇదిపోతాయి. దాన్ని మీరేం బాధపడకుండా, నాగార్జున గారు మీకు ఒక ఇన్కన్వెన్షన్ పోతే ఇంకొకటి భగవంతుడు మీకు ఇస్తారు. మీరు మంచి ఫ్యామిలీ, మీ నాన్నగారు, మీరేమి మోసగాళ్ళు కాదు. మీ ఫ్యామిలీ ఒక గొప్ప ఫ్యామిలీ. మీ తండ్రి అట్లా పేరు చేసుకొని దాదాపాల్కి అవార్డు సంపాదించిన ఆయన కుమారుడు. నీకు ఒక మాట చెప్తాను నాగార్జున, నువ్వు 4 గోడలలో ఉండద్దయ్యా. ఇంక మీదట ఇన్నంతా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయంటే నీకేం నీ సంసారమే ఇంపార్టెంటా? ఈ మాదిరి ఫ్యాన్స్ నేను చూడు, ఒక
55 years నిన్ను ఇంకా మేము అనుకుంటా ఉన్నామంటే నువ్వు ఎందుకు 4 గోడలోనే ఉంటావు? రా బయటికి, సినిమాలు తీ, పబ్లిక్ రా, పబ్లిక్ సేవ్ చేయి, సర్వ్ ద పీపుల్, సర్వ్ ద నేషన్. నీకు అన్నీ ఉన్నాయి నీకాడ. నమస్తే సార్. నమస్తేనమ్మా. బిగ్ బాస్ ఎలా ఉందంటారు ఈ సీజన్? మా బిగ్ బాస్ గురించి చెప్పాలంటే బిగ్ బాస్కి హెడ్ అక్కినేని నాగార్జున, కరెక్టా? కానీ ఈ విషయము మీరు పబ్లిక్ చేయాల్సి వస్తుంది. ఒక పక్క హైడ్రా టెన్షన్ ఇన్కన్వెన్స్ కూల్చేసినారు. మీరు ఇది వేయండి, మీకు హైలైట్ అవుతుంది. నాగార్జున కూడా చూస్తారు. హైడ్రా కూల్చి యూట్యూబ్లో ఏమని చెప్తా ఉంటారో, నాగార్జున ఆయన ఇన్కన్వెన్స్ కూల్చిన తర్వాత 1000 కోట్ల నష్టం వచ్చింది. ఎట్లా తట్టుకుంటారు, ఎట్లా తడుచుకుంటారు? అదేంది ఇదేంది, అట్ట సంపాదించినాడు ఇట్ట సంపాదించినాడు అని ఆయన మీద ఎన్నో ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రచారాలు చేస్తూ ఉంటే ఇదంతా చూసి మా ఇంట్లో మా భార్య, మా కోడలు, మా పిల్లలు, అక్కలో పక్కలో బిగ్ బాస్ గురించి, బిగ్ బాస్ వస్తే నా కోడలు ఏ పని చేయదు. అందులో వేరే నేను ఇంటికి వస్తానే మా మామయ్య వస్తే బిగ్ బాస్ డిస్టర్బ్ అవుతుంది అంటారు. ఆ బిగ్ బాస్ ముగించుకొని నేను ఇంటికి వెళ్ళేవాడిని. అంత హైలైట్ అయింది నాగార్జున. ఇంత బిగ్ బాస్లో ఆయన వాళ్ళు పెద్ద ఫ్యామిలీ. నాగార్జున గారు వింటా ఉండారా మీరు? మీ దగ్గర డబ్బు ఉంటుంది, మీకు మాలాంటి ఫ్యాన్స్ ఇంతమంది ఉండారని మీరు తెలుసుకోండి. యువ సామ్రాట్ నాగార్జున గారు, మీ తండ్రి మహాన్ నాయకుడు. ఈ హైదరాబాద్ భాగ్యనగరం ఈరోజు ఒక మీ లెవెల్లో మీ తండ్రి ఏది ఆశించినోడు కాదు, ఒక రాజకీయం కావాలని. ఆయన అనుకొని ఉంటే ఎన్టీ రామారావు పిలిచినారు ఆయన్ని, రా మనం రాజకీయం చేద్దామంటే. మీ తండ్రి గారు ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఆయన డబ్బు, ఆస్తి, అంతస్తు, అధికారము చూసినోడు కాదు. ఒక దేవదాస్తోనే ఆయన నటనతో చూపించినాడు. ఆయనకు పుట్టిన కొడుకు మీరు నాగార్జున. మీరు కూడా చాలా గొప్ప వ్యక్తి నాగార్జున గారు. నాగార్జున గారి కోసమే చూస్తున్నారంటారా బిగ్ బాస్? ఏమ్మా నాగార్జున అంటే ఏమనుకోండి అమ్మా, శనివారం యువ సామ్రాట్ ఆయన సీరియల్ వస్తా అంటే పడి 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 ఆ టీవీలు కాడ ఎప్పుడెప్పుడు రాత్రి 9 గంటలు అయితే చాలు పడి 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 చూస్తూ ఉంటారు. అది వేరే. ఆయన ఏం సన్ యాక్టరా? బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరున్నారో తెలుసా హౌస్ లో? అమ్మా అదే నేను ఇక్కడ వస్తాను, నేను పక్క నాగార్జున ఫ్యాన్స్. నేను ఇంత మాట్లాడకూడదు. ఆయన ఒక శివ, ఒక గీతాంజలి నటుడు, ఈజ్ ఎవర్ గ్రీన్. అనిల్ కపూర్ కూడా ఏం చేయలేడు ఈయన ముందు. అటువంటి హైట్, వెయిట్, స్టైల్ మా నాగార్జున. ఆయన్ని చూస్తే ఇతను మన టాలీవుడ్ కాదు, హాలీవుడ్ యాక్టర్. అంత పర్సనాలిటీ, అంత స్టైల్. ఆయన వచ్చి బిగ్ బాస్ చేస్తాడు అంటే అది చూడాలన్నా లేదా? అది చూడకపోతే వ్యర్థము మనము తెలుగు వాళ్ళుగా ఉండి. అందుకు ఒక విషయం చెప్తాను. ఎంత ఇదా, ఒక నిమిషం తీసుకోయా. ఈ ఇంపార్టెంట్ నాగార్జునకి చెప్తాను. ఈ ఇన్కన్వెన్షన్ కూల్చినా కూడా, పబ్లిక్ ఏదేదో అంటున్నా కూడా, ఆయనలో ఇంత కూడా టెన్షన్ లేకుండా బిగ్ బాస్ లో వచ్చే ఒక స్టిల్ ఇస్తాడు, ఒక స్టైల్ చేస్తాడు. ఇదే మీరు నిజంగా ఇది తీసుంటే మీరు నిజంగా నాగార్జున చూడాలా. ఇంత కూడా ఆయన కించత్ పడకుండా, అధైర్య పడకుండా, బిగ్ బాస్ లో నా కోట్లు పోయినాయి, నా లక్షలు పోయినాయి అనుకోకుండా బిగ్ బాస్ ని ఆనందంగా, న్యాచురల్ గా, న్యాచురల్ పర్సనల్ గా. ఇంకోటి అయితే అంత జరిగినా కూడా ఈ బిగ్ బాస్ ఇంతటితో బంద్ అయిపోతుంది. ఈయన చేయలేడు, ఈయన భయపడినాడు, బీత అయిపోయినాడు, ఇంక బిగ్ బాస్ రాదనుకున్నారు. కానీ అతను వచ్చే యువ సామ్రాట్ అంటే ఏమనుకున్నావు? అక్కినేని నాగార్జున అంటే ఈజ్ ఏ జెంటిల్మెన్, డిసిప్లైన్. వాళ్ళ తండ్రి, ఆయన వాళ్ళంతా ఒక లెవెల్లో వచ్చిన వాళ్ళు. అందుకని ఈ బిగ్ బాస్ ఈసారి తీసింది చాలా బీ కేర్ఫుల్ గా తీయండి సార్. కొన్ని ఉంటాయి సినిమా అన్న తర్వాత, కొన్ని మాటలు వస్తాయి, కొన్ని ఇదిపోతాయి. దాన్ని మీరేం బాధపడకుండా, నాగార్జున గారు మీకు ఒక ఇన్కన్వెన్షన్ పోతే ఇంకొకటి భగవంతుడు మీకు ఇస్తారు. మీరు మంచి ఫ్యామిలీ, మీ నాన్నగారు, మీరేమి మోసగాళ్ళు కాదు. మీ ఫ్యామిలీ ఒక గొప్ప ఫ్యామిలీ. మీ తండ్రి అట్లా పేరు చేసుకొని దాదాపాలకి అవార్డు సంపాదించిన
ఆయన కుమారుడు. నీకు ఒక మాట చెప్తాను నాగార్జున, నువ్వు 4 గోడలలో ఉండొద్దయ్యా. ఇంక మీదట ఇన్నంతా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయంటే నీకేం నీ సంసారమే ఇంపార్టెంటా? ఈ మాదిరి ఫ్యాన్స్ నేను చూడు, ఒక 55 ఇయర్స్ నిన్ను ఇంకా మేము అనుకుంటా ఉన్నామంటే నువ్వు ఎందుకు 4 గోడలోనే ఉంటావు? రా బయటికి, సినిమాలు తీ, పబ్లిక్ రా, పబ్లిక్ సేవ్ చేయి. సర్వ్ ద పీపుల్, సర్వ్ ద నేషన్. నీకు అన్నీ ఉన్నాయి నీకాడ.